స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు భగవద్గీత ధ్యాన యోగం అని, సాంఖ్యయోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం అనేది ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరత, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మనకు సర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనైనా చేయగలిగితే ఇవర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. అయితే ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం. కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీన రాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి, ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్‌స్టాపబుల్, ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్‌గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి తులారాశి వారు. తులారాశి మనకి ఈ పేరులోనే ఉందండి. తుల, తక్కెడ, బ్యాలెన్స్. తూకం, బ్యాలెన్స్. ఎందుకు పెట్టారు ఇది? హ్మ్. చాలా వెరీ డిఫికల్ట్. ఇందులో సహజంగా ఎక్కువ మంది లాయర్లు, క్రిటిక్ అనాలిటిక్స్, తర్వాత సమాజ సేవ గురించి ఆలోచించేవాళ్ళు ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. మానవ హక్కుల వాళ్ళు. తర్వాత ఇలా ఎక్కువగా చేయొద్దు అని ఇద్దరికి సర్ది చెప్పేవాళ్ళు మీడియేటర్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇందులో. ఏంటి వీళ్ళ మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే లాంగ్ రన్‌లో అందరూ బాగుండాలి. దాన్ని మనకు సిస్టమాటిక్‌గా ఎళ్ళాలని ఒక తపన వీళ్ళకుంటుంది. గో బ్యాలెన్స్‌డ్. డోంట్ గో ఎక్స్‌ట్రీమ్స్ అని. పేదవాళ్ళు ఉన్నారా? సరిగ్గా వాళ్ళకి అది ఇచ్చేయి. ఏంటిది వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషను వాళ్ళని కూడా సరిగ్గా చూసుకో. వాళ్ళకొక సిస్టము, లా అదంతా ఉంటుంది. ఎవరైనా బలహీనుడు ఉంటే వాళ్ళని కాపాడడానికి ఒక ప్రొటెక్షన్, ఒక సిస్టమ్ అంతా ఉంటుంది. దీన్ని వాడుకోవాలి. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు. అనేదాన్ని ఒక ధోరణి వీళ్ళకుంటుంది. ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటారు. ఇందులో మెయిన్ స్వాతి నక్షత్రం చాలా అట్రాక్టివ్ నక్షత్రం. దీన్ని మహానక్షత్రం అని కూడా అంటారు. చాలా మందికి తెలుసో తెలవదో ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారంటే ఇన్ కేస్ అమ్మాయి గనుక స్వాతి నక్షత్రంలో పుట్టి ఉంటే వాళ్ళకేమంటారు ఎదురు కట్నం ఇచ్చైనా సరే కోడలుగా తెచ్చుకోమని చెప్తారు. ఇన్ కేస్ అబ్బాయి ఉన్నాడనుకోండి నెత్తిన మీద ఏమంటారు కాళ్ళు కడిగేసి నెత్తిన పెట్టుకొని ముందు పెళ్లి చేసుకోమని చెప్తారు. అసలు అన్ని పక్కన పెట్టేసి ఆ అబ్బాయికి ఉద్యోగం ఉందా లేదా ధనం ఉందా లేదా అని కాదు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు దే విల్ అడాప్ట్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్ మహానక్షత్రం అంటారు. అందులో ఇందులో ఉంది వాళ్ళకి. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు 1, 2, 3, 4 పదాలు విశాఖ. ఇందులో పేరు బలం చూసుకుంటే రా, రీ, రూ, రేరో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారు. ఇందులో వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే సమతుల్యత. ఇంకా ఈకోసిస్టమ్, బ్యాలెన్స్డ్ ఈకోసిస్టమ్ మెయింటైన్ చేయాలి. నువ్వు అన్నిటిని చంపుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, తిమింగలాలనో, కోళ్ళనో, వాటినో, బట్ అవి చేసి మంచి కూడా చేస్తూ ఉంటాయి కదా, అవి మిస్ అయిపోతుంది కదా. కానీ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్. రెండోది న్యాయం. మూడోది సమభావం. కానీ ఇందులో పుట్టిన వాళ్ళంతా జనరల్గా లాయర్స్, వాళ్ళు అడ్వకేట్లు ఎక్కువ ఉంటూ ఉంటారు. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ అనమాట కోరిలేట్ చేసుకోవడానికి. ఎక్కడున్నా కానీ వీళ్ళు ఇలానే ఉంటారు. అందుకని మేనేజర్లు ఉన్నా కానీ చక్కగా వర్క్ చేయించుకుంటారు, చక్కగా ఇవ్వాల్సిన టైంకి ఇచ్చేస్తూ ఉంటారు. ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు. ఈ ఈకో సిస్టమ్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి అగైన్ సాంఖ్యయోగము ఈ 2వ చాప్టర్లో 38వ శ్లోకం వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళకి స్వభావానికి సంబంధించి శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇందులో చెప్పడం జరిగింది. ఇందులో ఏం చెప్తారంటే శ్లోకం చదువుతాను, తర్వాత మీనింగ్. సుఖ దుఃఖే సమాకృత్వా లాభాలాభౌ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్ససి. ఇది చాలా సింపుల్ వర్డ్స్ అండి, చదువుతుంటేనే అర్థమైపోతుంది. సుఖ దుఃఖే సమాకృత్వ అంటే కొన్నిసార్లు మీరు చేస్తున్న పనిలో మీకు దుఃఖం కలిగించవచ్చు, సుఖం కలిగించవచ్చు. రెండింటిని సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే మీది హయ్యర్ కాన్షియస్, మీకు సమతుల్యత ఉంది, అందరిని కాపాడాలి కాబట్టి. నెక్స్ట్ లాభ అలాభవు, కొన్నిసార్లు లాభం రావచ్చు, కొన్నిసార్లు లాభం రాకపోవచ్చు. జయ అజయం సింపుల్ వర్డ్. కొన్నిసార్లు జయం కలగచ్చు, కలిగించకపోవచ్చు. తతో యుద్ధాయ యుజ్యస్య అంటే మీరు యుద్ధం చేయడానికి, ఫైట్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే దేటిని మనం కొన్నిసార్లు లాభం వచ్చు, లాభం రాకపోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్న పనులు రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత కొన్నిసార్లు సుఖం మనకు రావచ్చు, కొన్నిసార్లు దుఃఖం కూడా కలిగించవచ్చు మనం వెళ్ళే మార్గంలో. బట్ మీరు మీ పని అనేది తతో యుద్ధాయ యుజ్యస్య అంటే యుద్ధాన్ని ఖచ్చితంగా చేయటానికే
ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మరేమొస్తుంది నాయకం? నా ఐవం పాపమవాప్ససి. పాపం అనేది ఉండదు. ఓకే. మీకు ఎప్పటికీ స్ట్రగుల్స్ అనేది ఉండదు. మీ జీవితంలో ఎప్పుడూ ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇనీషియల్‌గా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వుండొచ్చు. ఎందుకంటే రకరకాలుగా మన సినిమాలు చూసి, అవి చూసి ప్రపంచం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మన ఫ్రెండ్స్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కానీ ఇంటర్నల్‌గా మీకు ఒక కోర్ ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ ఈస్ దట్. అయితే బయట వాళ్ళు రకరకాల సలహాలు ఇవ్వచ్చు వాళ్ళ యొక్క అజ్ఞానంతో. బట్ అవంతా కాదు. మీరనేది ఇలా సమతుల్యత గురించి, న్యాయం గురించి, సమభావంతో ముందుకెళ్ళిపోండి. వెళ్ళిపోతూ ఉండండి. డోంట్ కేర్ అబౌట్ ది వస్తుంది రావచ్చు. బట్ ఏదో ఒక రోజు ఏమవుతుందంటే యు ఆర్ డూయింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. దాన్ని చేయటం వల్ల మీకు ఈ లోకంలో ఉండంగానే సుఖంగా, హ్యాపీగా ఉండగలుగుతారు. రెండోది మీకు బౌండరీస్ అనేది ఏముండదు. ఎక్కడికైనా చొచ్చుకొని 10 మందికి ముందుకెళ్ళిపోతూ ఉంటారు అని ఇందులో చెప్తూ ఉంటుందండి. యెస్. ఒక 41 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్‌గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అది తీసుకొని 41 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్‌గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీమ్‌కి, మీ స్టాఫ్‌కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం. టైం స్పెండ్ చేయటం. సో, ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లానే ఐ డ్రీమ్‌కి, టెక్నీషియన్‌లకి ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకి కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి. ఆర్ ప్లెజర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.